విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు కేంద్ర కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన దళితులను మభ్యపెట్టలేవు జగన్ రెడ్డి. 4.5 ఏళ్లలో దళితులపై 6,000కు పైగా దాడులు జరిగాయి. 188 మంది దళితుల్ని హత్య చేశారు. దళిత దీన జనోద్ధారకుడిలా నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ ఊదరగొట్టే జగన్ రెడ్డి పాలనలో వారానికి 4 దళితులు హత్యలకు, 6 హత్యాయత్నాలకు, రోజుకు 2 దళితులు దాడులకు, వారానికి 3 దళిత మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని, 4 లక్షల మంది దళిత సోదరులకు టీడీపీ హయాంలో ఉపాధి కల్పించిన ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశావని వైఎస్ఆర్సీపీపై మండిపడ్డారు. గౌరవ అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు జగన్ రెడ్డి గారు విజయవాడలో ప్రారంభించుకున్నటువంటి సందర్భంలో ఇది కేవలం ఆ చేస్తున్న ప్రచారం చూస్తే దళిత ఓట్ బ్యాంక్ని ఆకట్టుకునేటువంటి ప్రయత్నంగా స్పష్టంగా కనపడతాం. ఈరోజు అంబేద్కర్ గారి చూపిన మార్గాలు కానీ చెప్పినటువంటివి కూడా ఈ రాష్ట్రంలో అమలు కాకపోవడం, ముఖ్యంగా దళితులపైన ఎప్పుడూ లేని విధంగా, దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా దాడులు జరుగుతున్నాయి. 6,000కు పైగా దాడులు జరిగాయి రాష్ట్రంలో. సుమారు 188 మందిని డైరెక్ట్గా హత్యలు చేశారు. మరి అలాంటి సందర్భంలో ఒకవైపు ఏదైతే దళితులకు వచ్చేటువంటి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనేక ప్రోగ్రామ్స్ ఉండేవి. అందులో ప్రధానమైనది దళితులకి అంబేద్కర్ విదేశీ విద్య అనేటువంటి ప్రోగ్రామ్ని ఆ రోజు చాలా అంటే బయటకు వెళ్ళి చదువుకోవడానికి, మరి అంబేద్కర్ గారు కూడా బయటకు వెళ్ళి చదువుకున్నారు, మీకు అది తెలుసు ఇప్పటికి. సో బయట దేశంలోకి వెళ్ళి విదేశీ విద్యను అభ్యసించడం వల్ల ఆయన కూడా ఆయనకు ఉండేటువంటి జ్ఞానాన్ని ఈరోజు దేశంలో ప్రజలకి రాజ్యాంగ రూపశిల్పిగా మనకి ఆ ఫలాలన్నీ అందుతున్నాయి. ఆ రకంగా అందరూ కూడా తయారు కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో విదేశీ విద్యకి అంబేద్కర్ గారి నామకరణం చేస్తే ఈరోజు ఆ పేరు తీసి జగనన్న పేరు పెట్టుకోవడంలో మనం ఒకసారి గ్రహించాలి. ఈరోజు అదొక ప్రోగ్రామ్ కాదు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కింద దళితులు చదువుకోవాలి, మంచి స్కూల్స్ పెట్టాలనేటువంటి దాని ఈరోజు రద్దు చేశారు. ఎడ్యుకేషన్కి ఒకవైపు ఉంటే వెల్ఫేర్ స్కీమ్స్ కూడా అన్నీ కూడా రద్దయ్యాయి. ఈరోజు చాలా వరకు ఈరోజు రైతాంగానికి కూడా ఆ రోజు ఒక రిజిస్ట్రేషన్ హక్కు ఏదైతే ఉందో అది ఇవ్వడం, ల్యాండ్ పర్చేసింగ్ స్కీమ్ కింద ఆ రోజు ఏర్పాటు చేస్తే ఈరోజు దాన్ని కూడా రద్దు చేశారు.